లైఫ్ ఇస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. టుడే ఇస్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈ రోజు మన చేతిలో ఉంది. ఈ రోజు మనకి దేవుడు ఇచ్చిన గిఫ్ట్. ఈ రోజుతో మనం ఏం చేస్తాం అనేది దేవునికి మనము తిరిగి ఇచ్చే గిఫ్ట్. అయితే నిన్నటి గురించి, మొన్నటి గురించి, 2020 గురించి, 1998లో జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ ఈ రోజుని ఎందుకు పాడు చేసుకోవాలి? గతంలో మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి ఇక్కడ ఉన్నాం. ఈ రోజు మనం ఏ స్థితిలో ఉన్నామో, ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలను బట్టి రేపు మనం ఎలా ఉంటామో, ఎక్కడ ఉంటామో ఆధారపడి ఉంది. గతం గురించి ఆలోచిస్తూ నువ్వు అక్కడే ఆగిపోతావా, లేకపోతే ఇంత శ్రేష్టమైన వాక్యం నీకు వినిపిస్తున్నాడు, ఈ వాక్యము విని కొన్ని డెసిషన్స్ తీసుకొని, కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని నీ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకుంటావా? గతంలో కష్టాలు వచ్చాయి, గతంలో కన్నీళ్ళు వచ్చాయి, గతంలో ఓటమి పాలయ్యాను, గతంలో మోసగించబడ్డానేమో, గతంలో పాపంలో బ్రతికాను, గతంలో ఒక బానిసగా ఉన్నాను, గతంలో ఇతరులను బాధించిన వ్యక్తిగా ఉన్నాను. బట్ నౌ ఐఎమ్ ఎ న్యూ పర్సన్ ఇన్ క్రైస్ట్. ఇప్పుడు నేను క్రీస్తు ప్రభులో నూతన వ్యక్తిగా ఉన్నాను. గతం గురించి ఆలోచిస్తూ నా ఫ్యూచర్, నా ప్రెసెంట్, నా ఫ్యూచర్ నేను పాడు చేసుకోవాలనుకోవట్లేదు. ఇప్పుడు నేను చేయాలనుకుంటుంది ఏంటంటే, గతించినవన్నీ మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడాలని కోరుకుంటున్నాను.